శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు మీరు చూస్తున్నది అందరికీ మీకు నచ్చినటువంటి జ్యోతిష్య వీడియోలు అందించేటువంటి ఛానల్. ఈరోజు మన కుంభరాశి వారికి జూలై 13 ఆదివారం సాయంత్రం వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు ఈ ఒక్క సమయంలో మీ జీవితాన్ని మార్చేటువంటి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు ఏదైనా సరే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే మనం ఈరోజు మీకేదైనా జ్యోతిష్యపరంగా సలహాలేమైనా ఉన్నట్లుగైతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ధనము, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా గురువుగారు మీకు అతి కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారం అయితే అందిస్తారండి. గురువుగారు ధనుషురామ్ గారు మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ కాల్ ద్వారా అన్ని విషయాలు వివరంగా మీకైతే చెబుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు, ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈ ఆదివారం వీరి యొక్క లైఫ్‌లో ఒక కొత్త గుర్తింపుగా, టర్నింగ్ పాయింట్‌గా కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే కుంభరాశి వారు మొదటి నుంచి కూడా చాలా బుద్ధిమంతులు, ఆవిష్కరణాత్మకులు. అంటే వీరు ఎప్పుడూ కూడా చాలా సామాన్యంగా ఆలోచించరు. వారి యొక్క ఆలోచనలు ముందు చూపు గాని, విశ్లేషణ ఉండడం గాని, ఒక కొత్త అవకాశాలను వెంటనే పట్టుకొని తత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. ఎవరు ఊహించని సమయాల్లో కూడా వీరు చాలా ఎత్తు పల్లాలు ఎదుర్కొంటారు. కానీ ఒక్కసారి గనక వీరు ఊపు మీదకి గాని వస్తే వాళ్ళని ఆపడం ఎవరికీ కూడా సాధ్యముండదు. ఈరోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకి మీ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు అందించనుంది. మీపై శనిగ్రహం మీ రాశిపై ప్రభావం చూపించేటువంటి సమయంలో మారే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. అదృష్ట యోగం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా 3 అంశాలపై కూడా మీకు కనపడుతోంది. ఒకటి ఆర్థిక ప్రయోజనాలపై, రెండోది ప్రేమలో పరిణామము, అలాగే వ్యాపారంలో ఒక మంచి గెలుపు. ఈ 3 విషయాల్లో కూడా మీకు ఒక మంచి గుర్తింపయితే రాబోతుంది. అదేమిటంటే ముఖ్యంగా మనం చూస్తే మీ యొక్క పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ ఖాతాలో ఆకస్మికంగా డబ్బు కూడా జమ కావచ్చు. ఇక ప్రేమ పరిణామాల్లో కూడా ఒక స్నేహం ప్రేమలోకి మారేటువంటి సూచనలున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి లేదా ఒక స్త్రీ అయినా ఒక మంచి మాట చెప్పేటువంటి అవకాశాలు కూడా ఈరోజు మీకైతే కనబడుతూ ఉన్నాయి. అయితే అనుకోని వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి అవకాశాలు మీకు ఏ విధంగా ఉన్నాయంటే, ఈరోజు సాయంత్రం లోపులోనే మీ జీవితంలో ఒక వింత వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. అది ఒక పాత స్నేహితుడు కావచ్చు, లేదా అరుదైన పరిచయం కావచ్చు. వారి ద్వారా మీకు ఊహించని ఆఫర్‌లు పొందేటువంటి అవకాశాలున్నవి. అది ఉద్యోగం కావచ్చు, ఒక నూతనమైన ఆలోచన కావచ్చు. మీరు ముందుగా కాదనుకున్న ఇప్పుడు మళ్ళీ మీకు విజయ మార్గం అవుతుంది. అదే మీకు పెద్ద మార్గదర్శకంగా నిలబడేంత అవకాశం కనిపిస్తుంది. ఇదే మీకు ఒక మంచి సమయంగా కూడా నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక చూసుకుంటే అదే విధంగా మీకు ఈరోజు ఒక ప్రయాణ సూచన కూడా కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి. ఇక మనం చూస్తే కుంభరాశి వారి యొక్క జీవితం కూడా ఎప్పుడూ కూడా వీరికి ఒక చిన్న టూర్ అనుకున్నది అది జీవితాన్నే మార్చే విజయాలు దారితీస్తుంది. ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి మీకొచ్చేటువంటి కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా మీ ప్లాన్‌లు మార్చవలసి వస్తే వెంటనే అంగీకరించండి. ఎందుకంటే అది మీ యొక్క అదృష్ట ద్వారమని మీరు మర్చిపోవద్దు. అలాగే ఈరోజు మీరు గమనించాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఈ సమయానికి ఒక అవకాశం వస్తే వెంటనే నమ్మకండి. ఆలోచించి, విశ్లేషించి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొన్ని అవకాశాలు చాలా గోప్యంగా ఉండవలసినటువంటి కొన్ని ఉన్నాయి. అలాగే మీరు ఊహించని రీతిలో కూడా కొంచెం ప్రచారం చేయడం వల్ల మీ చేతులు దాటిపోవచ్చు. ఎవరైనా మీపై పూర్తిగా ఆధారపడకుండా కూడా మీ యొక్క సొంత బలాన్ని ఉపయోగించి మిమ్మల్ని చికాకులోకి తోసేసేటువంటి అవకాశాలు కూడా బలంగా అయితే కనిపించేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు కొంచెం ఆర్థికంగా ఊహించనటువంటి వార్త కూడా కనిపిస్తుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఆశ్చర్యపరిచేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఈ 6 తర్వాత ఒక చిన్న మొత్తంలో అయినా లేదా ఆర్థిక లాభం మీ చేతికొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ లాభం మీకు ఉద్యోగస్తులైతే ఓవర్ టైము, ఇన్సెంటివ్ లేదా పాత బకాయిల రూపంలో మీకు ఉండవచ్చు. వ్యాపారస్తులైతే మీకు ఊహించని ఆర్డర్స్ లేదా పేమెంట్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దూరపు వ్యక్తి నుంచి వచ్చేటువంటి వార్తలు మీకు చాలా రోజులుగా ఎక్కడో ఉన్నటువంటి బంధువులే గాని, లేదా మీ యొక్క జీవితంలో గతంలో ఉన్నటువంటి స్నేహంలో ఉన్నటువంటి మాజీ వ్యక్తులే గాని, మీ యొక్క జీవితాన్ని ఒక కొత్తగా మలిచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు వారి ద్వారా నుంచి మీకు ఒక కాల్ లేదా మెసేజ్ కూడా రావచ్చు. ఇది మీకు ఒక్కసారిగా షాక్ అయినా తర్వాత మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పాత పరిచయాలు మనకి లైఫ్‌లోకి రావడం అనేది ఒక గొప్ప
అదృష్టమని మనం అనుకోవాలి. అందులో ముఖ్యంగా మనకు మంచి చేసేవాళ్ళు మనకొస్తున్నారంటే, ఇక మన కుంభరాశి వారి జీవితాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, వారు చుట్టూరు మనం తిరగడం వల్ల మన జీవితం కూడా మనకు కూడా తిరుగుతూ ఉంటుందనే దానికి ఒకటి ఉదాహరణగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఇన్సెంటివ్‌గా ఆలోచిస్తారు. గొప్పగా ఆలోచిస్తారు. వీరి యొక్క క్రియేటివిటీ అనేది చాలా వేరే లెవెల్‌లో ఉంటుంది. అన్నప్పుడు కూడా వీరికి తెలియకుండానే కొద్ది గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఐడియాలు వీరికొస్తుంటాయి. అవి కూడా వీరికి కొంచెం అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు గృహంలో మీకొక అద్భుతమైనటువంటి సమయం కూడా కనిపిస్తుంది. ఇంట్లో అచానక్ ఊహించని సంతోషకరమైనటువంటి పంచాంగం దృష్ట్యా శుభవార్త రానుంది. ఉదాహరణకు పెద్దలు ఏదైనా ఒక కొత్త నిర్ణయం ప్రకటించడం, వాహనాల కొనుగోలు, ఆలోచనలు మొదలవ్వడం, ఇంట్లో శుభకార్యాల గురించి నిర్ణయాలు తీసుకోవడం వంటివి మీకు కొంచెం బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా మీకు బలంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 6 తర్వాత చిన్న విషయంకైనా అనుకూలత కలిగేటువంటి ఆలోచనలు, ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. ఉదాహరణకు మీకే తెలియని ఒక టాలెంట్ బయటకొస్తుంది. ఎవరైనా మీ పనిని పొగుడుతారు. అది మీరైతే ఖచ్చితంగా ఊహించలేరు. ఇక రహస్యంగా మీరు అనుకున్నటువంటి విషయం కూడా జరగడం జరుగుతుంది. అదేమిటంటే కొన్ని రోజులు లేదా కొన్ని నెలలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు సడెన్‌గా మీకు ఎదురవుతాయి. సడెన్‌గా మీకు అందుతాయి. ఇవన్నీ అసలు మీరు ఊహించలేరు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఒక మంచి డెవలప్‌మెంట్ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు సడెన్‌గా వచ్చేవిటువంటి ఏంటంటే రిజల్ట్స్ ఇంటర్వ్యూలు గాని, ఇంటర్వ్యూ రిజల్ట్స్ గాని, అప్పగించాల్సినటువంటి డాక్యుమెంట్‌ల ఆమోదం గాని, లేదా ఆన్‌లైన్ ఆర్డర్ డెలివరీ ముందు రావడం గాని, లేదా మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా పెట్టినటువంటి ఒక వీడియో మంచి వైరల్ పోస్ట్ అవ్వడం గాని మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకు మంచి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇన్ని రోజులుగా మీరు బాధపడుతున్నటువంటి కొన్ని ఆలోచనలన్నీ కూడా కొద్దిగా ముందడుగు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక చూస్తే ఆధ్యాత్మికంగా కూడా మీకొక గొప్ప వరమని అనుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఒక చిన్నటువంటి ఆధ్యాత్మికటువంటి సంగీతకం కూడా వస్తుంది. ఉదాహరణకు గుడికి వెళ్ళేటువంటి అవకాశాలు, సంకేతాలొస్తుంది. అలాగే దేవుడి ఆలయం నుంచి పిలుపు రావడం, ఏదైనా ఒక శుభ సూచన మీకు కలగడం కూడా మీ యొక్క జీవితాన్నే మార్పు తెస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించండి. శని మహారాజుకై పూజ చేయడం మంచిది. ఒక చిన్న నల్ల తలుపును బట్ట లేదా నీలిరంగు వస్త్రాన్ని మీరు ధరించాలి. మానసికంగా శాంతి కోసము మీరిది ధరిస్తే మంచి అదృష్టంగా ఉంటుంది. అలాగే ఇది దివ్యమైన సమయమనమాట. ఇంకా మనం చూసుకున్నట్లుగైతే ఈరోజు మీకు ఇవన్నీ కూడా కుంభరాశి వారికి శని బంధం మరియు గురుపాలిత రహదారులపై కూడా జూలై 13 ఆదివారం తర్వాత నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీకు జరుగుతున్నటువంటి జ్యోతిష సూచనలు కూడా ప్రత్యేకంగా అయితే ఇందులో తెలపడం కూడా జరిగింది. ఇందులో మీకు ఉదయం కొంత గందరగోళంగా ఉండవచ్చు. పని స్లోగా జరిగేలా అనిపిస్తుంది. అయినా మీరు ఆలస్యంగా జాప్యం చేస్తే నొచ్చుకోకండి. శనిగ్రహం ప్రభావం వల్ల ఇలాగ జరిగే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం ఆర్థిక లావాదేవీల వలన మీకు కొన్ని చికాకులు కొద్దిగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నందువలన ఈరోజు కానీ వ్యయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇంటి అవసరాలు, ఖర్చులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక సాయంకాలం అయితే ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు రావడం అని మీకుంటుంది. దీనివల్ల మీకు రాహుకేతు అనుకూలతలు కూడా వస్తున్నటువంటి శుభవార్తలు కూడా అనుకోవచ్చు. రాత్రికే మనసు హాయిగా మారి ఒక మంచి ఆలోచన జన్మిస్తుంది. ప్రేమ జీవితంలో గాని, ఆరోగ్యంలో గాని, ఉద్యోగంలో గాని మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక ఈరోజు సాయంత్రం మీకు చిన్న కానీ జీవితాంతం పెద్ద మార్పు తీసుకురాని ఒక వార్త, ఒక వ్యక్తి లేదా ఒక ఆలోచన వస్తుంది. ఈ అవకాశాన్నయితే తప్పకుండా మీరైతే అస్సలు వదిలిపెట్టుకోవద్దు. ఇక మనం చూసుకుంటే వీరికి శనిగ్రహ ప్రభావానికి తగ్గట్టుగా కృష్ణ తులసి దుంప లేదా నల్ల ఉండు దానం చేయండి. మీకైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా మీ జీవితంలో ఈరోజు కుంభరాశి వారికి విశేషమైనటువంటి శుభ సమయం ఏర్పడబోతుంది. మీ జీవితాన్ని కొత్త మలుపు తిరగబోతుంది కనుక దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారనేది కూడా చాలా ముఖ్యమైనది. జాగ్రత్తగా ఉండండి. అవకాశాలు పట్టుకోండి. జీవితాన్ని మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి.